ఎలా అనిపించింది? కూలీ మూవీ చాలా బాగుంది. యాక్చువల్గా అయితే లాస్ట్లో పార్ట్ 2 వేస్తాను అనుకున్నా, కానీ మొత్తానికి కలిపేశారు. ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. బాగానే ఉంది మూవీ. అంటే అనిరుద్ధ్ అయితే బాగా మ్యూజిక్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. ఇంటర్వెల్ అయితే మిస్ అవ్వకూడదు అసలు. ఇంటర్వెల్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొద్దిగా లాగ్ అనిపించినా బాగానే తీసాడు. మొత్తానికి అయితే 5 or 4 ఇవ్వచ్చు. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? నాగార్జున క్యారెక్టర్ అంటే నాకు పెద్దగా అంత అనిపించలేదు, కానీ పర్లా విలన్ కింద చాలా బాగా చేసినట్టు అనిపించింది. యాక్టింగ్ అయితే బాగా చేశారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఉపేంద్ర క్యారెక్టర్ అంటే చిన్న క్యామియో అంతే. అది క్యామియో కింద అయితే బాగానే చేశారు. అంటే యాక్షన్ ఉంటుంది బాగా ఉపేంద్రకి. ఉపేంద్ర రజనీ యాక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అదైతే. ఈ ఆమీర్ ఖాన్ గారిది ఎలా అనిపించింది? అమీర్ ఖాన్ చాలా బాగుంది యాక్చువల్గా. అమీర్ ఖాన్ అది చాలా బాగా రాసుకున్నాడు క్యారెక్టర్. అది అంటే ఆ రిలేషన్ కానీ ఎలా వచ్చాడు ఆ క్యారెక్టర్లో, కానీ అసలు సినిమాలోకి ఆ కనెక్షన్ ఏంటనేది చాలా బాగా చెప్పారు. రైటింగ్ అయితే చాలా బాగా చేశారు. ఓకే, ఇప్పుడు ఇది ఎల్సీయూకి పార్టేనా లేదా స్టాండ్ అలోన్ మూవీయా? అది సినిమా చూసి తెలుసుకోవాలిగా మీరు. నేను చెప్పేసి స్పాయిలర్ అయిపోద్ది. అది సినిమా చూసి తెలుసుకోండి. ఇంకా అది స్టోరీ ఎలా అనిపించింది మొత్తం మీద? స్టోరీ అయితే చాలా బాగుంది అసలు. అంటే సింపుల్ స్టోరీయే కానీ కాంప్లెక్స్ రైటింగ్. అంటే లేయర్స్ కింద రాసుకున్నాడు సినిమాని, చాలా బాగా తీసాడు. రైటింగ్ అయితే చాలా బాగుంది. విక్రమ్ రేంజ్లో ఉందంట. విక్రమ్కి దీనికి కంపేర్ చేయకూడదు. అంటే విక్రమ్ వేరే సినిమా, ఇది వేరే సినిమా. విక్రమ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అసలు దానికి దీనికి పొంతనే లేదు. అదే సినిమా కింద అదంతే, ఇది అంతే. ఓకే, చాలా బాగుంది. అంటే హీరోస్ అందరికీ అంటే ఎవరిని తగ్గించలేదు, అలానే ఎవరిని పెంచలేదు, అందరికీ ఈక్వల్గా ఇచ్చారు. నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? ఆయన ఎప్పుడు స్టైలిష్గానే ఉంటారు కదా, అలానే ఉంది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. స్టోరీలో మూవీలో వచ్చి హైస్ ఏమైనా ఉన్నాయా? అంటే హైలైట్స్? క్లైమాక్స్ మాత్రమే నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అనేది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట, అలా ఉంది అది. అమీర్ ఖాన్ గారి ఎలా? వాళ్ళ ఎంట్రీ అసలుకి సూపర్, మామూలుగా లేదు. ఇంకా అసలుకి ఓవరాల్ స్టోరీ చాలా బాగుంది, అందరు చూడొచ్చు. బాగుంది భయ్య, సూపర్ ఉంది. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? సూపర్ ఉండేది. స్టైలిష్గా ఉంటాడు బాగా. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ ఉండేది. అందరూ తెలిసిందే ఎలాగో రజనీకాంత్కి ఎలా కొడతాడని. ఇది ఫస్ట్ టైం నాగార్జున గారి నెగిటివ్ షేడ్ కదా, ఎలా షేడ్ అంటే ఎక్కడ నెగిటివ్ అనిపించదు. లాస్ట్లో ఒక్క చోటే కొంచెం అనిపించింది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అంటే మొత్తం అంతా పెద్ద క్యాస్ట్ ఉన్నారు కదా, అందరినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు లోకేష్. చేశారు. ఇది రోల్ కరెక్ట్గా సెట్ చేశారు మొత్తాన్ని. ఇది సపరేట్ స్టాండ్ అలోన్ మూవీయా లేదా ఎల్సీయూతో ఉండే మూవీ? ఎల్సీయూ కాదు, బట్ అది చెప్పడం కానీ అందరూ వచ్చి చూస్తేనే బెస్ట్. ఎల్సీయూ కాదు, సపరేట్ మూవీయే. ఓవరాల్గా స్టోరీ ఎలా అనిపించింది? బాగుంటుంది. కూలీ 2 కూడా చేయొచ్చు, స్టోరీ ఉండిద్ది 2 కూడా. కూలీ సినిమా అడుగు ఫస్ట్. బ్రో, కూలీ ఎలా అనిపించింది? కూలీ అయితే సూపర్ ఉంది. నాగార్జున యాక్టింగ్ అయితే రజనీకాంత్ గారు నాగార్జుననే బాగా యాక్టింగ్ చేశాడు. నాగార్జున యాక్టింగ్ సూపర్. అసలు నాగార్జున సినిమాలో ఉన్నంతసేపు అసలు మామూలుగా లేదు. సినిమా అయితే మళ్ళీ చూస్తాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ షోకి కూడా మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్ గారికి నాగార్జున గారు యాంటీ కదా, ఎలా అనిపించింది? అంటే డామినేట్ చేశారు. ఆ యాక్షన్ సీన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు మామూలుగా లేదు వాళ్ళ యాక్షన్ ఇద్దరు. అసలు నాగార్జున యాక్షన్ అయితే మామూలుగా లేదు, సూపర్ అసలు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అది చెప్పవసరం లేదు బ్రో, నరాల్లోకి ఎక్కేస్తుంది. నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? నాగార్జున గారి క్యారెక్టర్ బాగుంది. ఆయన చాలా బాగా ప్రజెంట్ చేశారు. అమీర్ ఖాన్ గారు ఇలా చాలా పెద్ద మంది ఉన్నారు కదా, అందరు క్యామియోస్ బాగా యూజ్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ని బాగానే యూజ్ చేసుకున్నారు. ఇది సపరేట్ ఫిల్మ్ అంటారా లేదా ఎల్సీయూతో కనెక్ట్ అవుతుంది? బట్ దీనికి ఎక్స్టెన్షన్ పార్ట్ 2 ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్తో సినిమాని ఎండ్ చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ బీజిఎం బాగుంది, అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ప్లస్ అంటారా? ప్లస్ అయ్యండి, బాగానే ఉంది. ఓవరాల్గా ఎలా అనిపించింది? ఓవరాల్గా బాగుంది.